వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాన్ వండర్స్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల బూస్టప్ అవుతుంది. సో ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకైతే వస్తాయి. ఈ రోజు వీడియో వచ్చేసి మేము వీక్లీ వన్స్ వెజిటేబుల్స్ కి అయితే వెళ్తామండి. ఇది స్టార్ హైపర్ మార్ట్ అంటారు కదా, అక్కడికైతే వెళ్తాము. ఎప్పుడు ఇక్కడికే వస్తామా అంటే అలా కాదు, ఎక్కడ మనకి కన్వీనియంట్ గా ఉంటే అట్లా వెళ్తూ ఉంటాము. ఖచ్చితంగా వీక్లీకి 10 days కి తీసుకోవాలంటే ఇక్కడికే వస్తాము. లేదు మధ్యలో ఏమైనా చిన్న చిన్న అవసరం అయితే బయట తీసుకుంటాము. ఇంక ఇక్కడ మ్యాంగో చట్నీ కోసం అయితే తీస్తున్నాము. ఫస్ట్ విహాన్తోనే మాకు చాలా వరకు టైం వేస్ట్ అవుతుందండి. ఫస్ట్ ఆల్రెడీ నేను వేసాను, అవన్నీ తీసి మళ్ళీ ఆయనే కవర్స్ ఇచ్చి వేయాలి అంట. ఇలాంటి పనులు అన్నీ చేస్తూ ఉంటాడు ఇట్లా బయటికి వెళ్తే. ఎలాగోలా వాడిని విహాన్ని కన్విన్స్ చేసుకుంటూ మేమైతే వెజిటేబుల్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మ్యాంగో వేసుకున్నాము, బట్ అవి మాగిపోయింది నెక్స్ట్ డేకి చట్నీకి. నెక్స్ట్ ఇంకా మేము రెగ్యులర్గా తీసుకునే వెజిటేబుల్స్ అయితే పచ్చిమిర్చి, టమోటా, క్యారెట్, బీట్రూట్, కుకుంబర్, ఇవి వెళ్ళిన ప్రతిసారి తీసుకునే వెజిటేబుల్స్ అయితే ఇవి. మిగతావి ఇంకా మనకైతే ఆప్షన్స్ చేంజ్ అవుతూ ఉంటాయండి. ఇంకా క్యారెట్స్ అయితే ఇవి నార్మల్ క్యారెట్స్ అండి. మీకు ఇంకొక క్యారెట్ కూడా ఉంటాయి, అవి కూడా చూపిస్తాను. ఇక్కడ మనకి ఫ్లవర్స్ కూడా ఉంటాయి. మనము సాటర్డేస్, సండే అట్లా వీకెండ్స్ వెళ్తే బాగా ఫ్రెష్గా ఉంటాయి. వీక్ డేస్ వెళ్తే కొంచెం వాడిపోయినట్లు అనిపిస్తాయి ఫ్లవర్స్. నెక్స్ట్ ఇక్కడ చూసారా, బీన్స్ కాస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి, 175. అన్ని కూడా వెజిటేబుల్స్ అయితే ఈ మధ్య అన్ని కాస్ట్లీగానే ఉన్నాయండి. చూసారా బెండకాయలు, నేనైతే ఇలానే తీసుకుంటాను తొటెం తుంచేసి. ఇంకా వంకాయలు కూడా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడైతే 4-5 టైప్స్ ఆఫ్ బ్రింజల్స్ అయితే ఉంటాయండి. మేమైతే ఆ చిన్న వంకాయలు ఉంటాయి కదా, అవి మాత్రమే వాడతాము. ఇవి మేము అంతగా వాడం, పొడుగువి అవి. నెక్స్ట్ ఇంకా రాడిష్, ప్రతి ఒక్క వెజిటేబుల్స్ అయితే ఇక్కడ ఉంటాయండి. మనం కాస్ట్ ని బట్టి మనం తీసుకోవచ్చు, ఎక్కువ ఉంటే అట్లా డిసైడ్ చేసుకొని తీసుకోవచ్చు. కానీ మనం బయట బండ్ల పైన అట్లుంటే కానీ తీసేసుకున్న తర్వాత కాస్ట్ అడగాల్సి వస్తుంది ఒక్కోసారి. అట్లాంటప్పుడు మళ్ళీ మనం రిటర్న్ ఇవ్వలేం కదా అన్నట్టు నా ఫీలింగ్. కొందరు అడిగి తీసుకుంటారు ముందే ఎంత ఉన్నాయి ఏమని. మీరు ఎలా తీసుకుంటారండి? ఫస్ట్ వెజిటేబుల్స్ తీసేసుకొని మళ్ళీ కాస్ట్ అడుగుతారా, లేకపోతే కాస్ట్ చూసి వెజిటేబుల్స్ తీసుకుంటారా? అంటే కొన్ని నీడీ ఉన్నవి ఖచ్చితంగా మనం ఎప్పుడైనా తీసుకోవాల్సింది, ఎంత కాస్ట్ ఉన్నా. ఇక్కడ ఏమంటే మనకి ఇలా ప్యాకెట్స్ లో కూడా ఉంటాయండి, ఆలు, బేబీ పొటాటోస్, నెక్స్ట్ చిన్న చిన్న ఆనియన్స్, సాంబార్ ఆనియన్స్ అంటారు కదా అవి, కందగడ్డలు, స్వీట్ పొటాటోస్ అన్ని అయితే ఉంటాయి. పంప్కిన్, మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు అండి. ఇక్కడికి వస్తే నాకు అదొక అడ్వాంటేజ్ అనిపిస్తుంది. ఇప్పుడు సపోజ్ మనకి వంకాయలు మేమైతే 3 మెంబర్స్ కదా, 9 అయితే సరిపోతాయి. అదే బయటకు వెళ్తే ఖచ్చితంగా కాల కిలో, హాఫ్ కిలో అలా తీసుకోవాల్సి వచ్చినప్పుడు 1-2 మిగిలినము అట్లయితే ఉంటాయి అనేది. ఇక్కడికి వస్తే కానీ మనం ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు కదా. ఇంకా టమోటాస్ అండి, టమోటాస్ కూడా ఇవైతే మనకి నాటు టమోటాస్ ఉంటాయి. అక్కడ మనకి కొంచెం ఇట్లా ఓవెల్ షేప్ లో ఉంటాయి కదా, అవి వచ్చేసి మనకి అటు సైడ్ కనిపిస్తున్నాయి కదా, అవి హైబ్రిడ్ ఉంటాయండి. అవి అంత పులుపుగా అనిపించవు, స్వీట్ గా అనిపిస్తాయి. అందుకే నేను ఎప్పుడు నాటు టమోటాలే ప్రిఫర్ అయితే చేస్తాను. నెక్స్ట్ ఇంకా ఇక్కడ వెజిటేబుల్స్ కూడా బాగుంటాయండి, ఫ్రూట్స్ కూడా బాగుంటాయి ఫ్రెష్ గా. మనకి ఏ ఫ్రూట్స్ కావాలంటే ఆ ఫ్రూట్స్ ఒకే చోట దొరుకుతాయి, తీసేసుకోవచ్చు. మనం బయటికి వెళ్తే సెర్చ్ చేయాలి కదా, కొన్ని చోట్ల ఒకటే ఉన్నాయి, కొన్ని చోట్ల ఉండవు కదా. అలా లేకుండా ఇక్కడికి వస్తే కానీ ఏ ఫ్రూట్స్ అయినా సరే మనకు ఒకే చోట ఉంటాయి. కాబట్టి మనకు ఆప్షన్స్ ఉంటాయి, ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు. ప్రతి ఒక్కటి ఉంటాయండి, ఆరెంజెస్, గువా, వాటర్ మిలను, సపోటా, మ్యాంగోస్, కివి, మస్క్ మిలను, ఏమి కావాలంటే అవి ఉంటాయి. పైనాపిల్, బనానాస్ అన్ని ఉంటాయి. కాబట్టి మేము ఎక్కువ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కి అయితే ఇక్కడికే వస్తాము, వీక్లీ వన్స్ అట్లా తీసేసుకోవచ్చు అనేసి. ఇక్కడ ఆకుకూరలు కూడా మనకి ఫ్రెష్ గానే ఉంటాయండి. అంటే ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను మెంతాకు ఎక్కడైనా సరే కొంచెం తక్కువ యూస్ చేస్తాం కదా. బయట బండి పైన తీసుకుంటే పెద్ద కట్ట వస్తుందండి, 40 రూపీస్, 50 రూపీస్ అట్లా. అది ఒకసారికి అయిపోదు, 2-3 టైమ్స్ కి కూడా అయిపోదు. అటువంటిప్పుడు వేస్ట్ అయిపోతుంది. ఇక్కడైతే బాగా చిన్న చిన్ని కట్టలు ఉంటాయి, ఒకసారికి సరిపోతుంది, అంటే 2-3 ఉన్నప్పుడు. అలా ఇక్కడ ఆకుకూరలు కూడా బాగానే ఉంటాయి. ఇంకా ఇక్కడ తీసుకున్న తర్వాత 2 టైమ్స్ బిల్లింగ్ ఉంటుందండి. ఒకటి ఇక్కడ వెయిట్ చూసి వాళ్ళు బిల్ ట్యాగ్ అయితే వేసిస్తారు, మెయిన్ బిల్ అయితే ఇంకొక చోటు ఉంటుంది. చూసారా, అలా వెయిట్ని బట్టి, పీస్ని బట్టి వాళ్ళైతే ఇక్కడ కాస్ట్ అయితే ప్రైస్ అయితే వేసిస్తారు. మళ్ళీ మెయిన్ బిల్లింగ్ దగ్గరికి వెళ్ళి అక్కడ బిల్ వేయించుకోవాలి. ఇక్కడ మనకి గ్రాసరీస్ కూడా ఉంటాయండి. నాకైతే సేమ్ డిమార్ట్ ఇది ఒకటే అనిపిస్తుంది, ప్రైజెస్ అంతా సేమ్ ఐటమ్సే ఉంటాయి డిమార్ట్ ఇక్కడ కూడా. ఇక్కడ ఎక్స్ట్రాగా ఏముంటాయంటే వాళ్ళ ప్రోడక్ట్స్ ఉంటాయండి, క్లియా ప్రోడక్ట్స్. అక్కడ డిమార్ట్వి ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయి. అవి ఆఫర్స్ అయితే రెండిట్లో సేమ్ గానే అనిపిస్తాయి నాకు. సో మేము గ్రాసరీస్ అయితే ఎక్కువ ఇక్కడే తీసుకోమండి. ఒకసారి డిమార్ట్, ఒకసారి ఇక్కడ ఫ్లిప్కార్ట్ గ్రాసరీస్, అమెజాన్ గ్రాసరీస్ లో అలా తీసుకుంటాము. ఇక్కడ మెయిన్ బిల్లింగ్ సెక్షన్ కి అయితే వచ్చాము.
మాకు ప్రతిసారి బిల్లింగ్ సెక్షన్‌కెళ్ళిన తర్వాత ఖచ్చితంగా లేట్ అవుతదండి. మేము ఎక్కడ నిల్చుంటే అక్కడ లేట్ అవుతది. ఒక్కోసారి సిస్టమ్ సర్వర్ పని చేయకపోవడమో, ఒక్కోసారి వాళ్ళు బ్రేక్‌కెళ్ళడమో ఇలా ఏదో ఒకటి జరుగుతుంది. చూసారా ఇక్కడ గూడా వెళ్ళిపోయాడతను. ఓ 5, 10 మినిట్స్ వెయిట్ చేస్తే తర్వాత వస్తారు. ఇంగ ఫైనల్లీ అయితే తనొచ్చాడు. ఇంగ బిల్లింగ్ అయితే స్టార్ట్ అవుతుందండి. మాకు వీక్లీ ఎంత తక్కువ వేసుకున్నా గూడా 500 అలా అవుతదండి. వెజిటబుల్స్ ప్లస్ ఫ్రూట్స్. ఫ్రూట్స్ అంటే ఫ్రూట్స్ గూడా తీసుకుంటాం. కానీ ఫ్రూట్స్ అయితే తక్కువే అండి. ఇంకా ఇప్పుడు విహాన్‌కి ఖచ్చితంగా మ్యాండేటరీ చేశారు కాబట్టి ఫ్రూట్స్ వీక్లీ వన్స్ స్కూల్‌కి. సో, తీసుకోవాల్సొస్తుంది. నెక్స్ట్ ఇంక ఇక్కడైతే బిల్ ఇక్కడ చూపించేసి బయటికెళ్ళాలి. ఇక్కడ ఏం చెక్ చేస్తారు మీరు అంటే మెయిన్ ఫస్ట్ బిల్ డేట్, టైమ్ చెక్ చేస్తారు. తర్వాత మన బ్యాగ్‌లో ఉన్న ప్రొడక్ట్స్ 2, 3 అయితే తీసి చూస్తారు. అవి ఆ బిల్లులో ఉన్నాయా లేవా అని చెక్ చేస్తారు అంతే అండి. అంతకు మించి ఏం చెక్ చేయరు. ఇంక ఇక్కడ చెక్ చేసిన తర్వాత బయటికెళ్తాము. ఇంకా మేమిద్దరం బయటికెళ్తే ఇంక చూసారా అనిల్ అయితే బైక్‌లో వచ్చేసాడు. ఇంగ ఇంటికెళ్ళడమే అండి. ఇంగ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వెజిటబుల్స్ ఎలా సర్దుకుంటాననేది కూడా చూపిస్తానండి. ఇట్లా నేను అక్కడ మనం పేపర్ బ్యాగ్స్‌లో యేసుకొని వస్తాం కదా! వెజిటబుల్స్ అన్నీ. నేను ఇంటికొచ్చిన తర్వాత ఇలా ప్లాస్టిక్ బ్యాగ్స్‌లో అయితే వేసి పెట్టుకుంటానండి. ఎందుకంటే పేపర్ బ్యాగ్స్‌లో అన్నీ పెట్టామంటే కొన్ని వాడిపోయినట్లు అనిపిస్తాయి. టమోటాస్ అయితే నేను సేమ్ అదే బ్యాగ్‌లో అదే కవర్‌లోనే పెడతానండి. టమోటాలు ప్లాస్టిక్ వాటికంటే వాటిల్లోనే బాగుంటాయి అనిపిస్తది. నెక్స్ట్ మిర్చి అవన్నీ అయితే ఒకేసారి తొడిమలు ఒలిచేసుకొని కవర్స్‌లో అయితే స్టోర్ చేసుకుంటాను. ఇలా కవర్స్‌లో స్టోర్ చేసుకోవడం మేలా? లేదా ఇప్పుడు ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ వస్తున్నాయి గదండీ! బాక్సెస్ అవి మేలో నాకు తెలీదు. నేనైతే ఇంకా కవర్సే యూజ్ చేస్తున్నాను. ఇవే కన్వీనియంట్‌గా అనిపిస్తున్నాయి. కొందరైతే స్టోరేజ్ బాక్సెస్ కూడా బానే ఉన్నాయి అని చెప్తున్నారు. చూసారా? ఇలా అన్నీ అయితే గన తెచ్చుకున్నామండి ఇవన్నీ. అంటే మనకింకా అక్కడికెళ్తే ఏం కావాలంటే అవి తెచ్చుకోవచ్చు. సో, నాకు చీజ్ కూడా అవసరం ఉందని తెచ్చుకున్నాను. ఇలా టమోటాస్ ఒక్కటే అయితే ఆ కవర్‌లో పెట్టేసి మిగతావన్నీ ప్లాస్టిక్ కవర్స్‌లో పెట్టాను. ఇక్కడ నేను క్యారట్ చెప్పాను గదా! ఇవొచ్చి నార్మల్ క్యారట్ అండి. ఇవి సాంబార్స్‌లోకి వాటికైతే బావుంటాయి. కానీ జ్యూసెస్‌లోకి అంత టేస్టీగా అనిపిచ్చవు. జ్యూసెస్‌లోకి మనకి ఊటీ క్యారట్స్ అని దొరుకుతాయండి. అవైతే చాలా బావుంటాయి. పిల్లలు తినడానికైనా, జ్యూసెస్‌లోకైనా చాలా బావుంటాయి అవి. ట్రై చేయండి. వాటికి, వీటికి కాస్ట్ అయితే చాలా వేరియేషన్ ఉంటదండి. కిలోకి ఒక 30, 40 రూపీస్ అయితే వేరియేషన్ వస్తది. ఊటీ క్యారట్స్‌కి, నార్మల్ క్యారట్స్‌కి. సాంబార్స్‌కైతే నార్మల్ క్యారట్స్, జ్యూసెస్‌కైతే ఆ క్యారట్స్ అయితే నేను యూజ్ చేస్తానండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కన్నా ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. బాయ్ బాయ్.